ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలసిత్యాది ప్రణతోస్మి నిత్యం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయర్ తిరువడిగళే శరణం. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహ తెలియజేసుకుంటూ చరమ పర్వనిష్ట అని ఆచార్య అభిమానానికి మరొక పేరు. ఆచార్య అభిమానమే ఉత్తారకము అని శ్రీవచన భూషణము అనే ఒక అద్భుతమైన గ్రంథంలో పిళ్ళలోకాచార్య స్వామి వారు సాయిస్తారు అంటే చెప్తారు అన్నట్టు. 18 రహస్యాలు అని మనకు సంప్రదాయంలో అష్టాదశ రహస్యంగల్ అంటారు. వాటిలో శ్రీ వైష్ణవులైనటువంటి వారు తప్పక తెలుసుకోవాల్సినది తిరుమంత్రం యొక్క అర్థం, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రైట్. దాని తర్వాత ఇంకా కొన్ని ప్రబంధాలు, అవన్నీ మనం సేవిస్తూ ఉంటాం. ఈ శ్రీవచన భూషణం అనే దాంట్లో ప్రకరణాల రూపంలో ఉంటుంది. కొన్ని కొన్ని ప్రకరణాల్లో కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తూ చివరికి సారంగా ఈ విషయాన్ని తెలియజేస్తారు పిళ్ళలోకాచార్య స్వామి వారు. ఏ విషయాన్ని? ఆచార్య అభిమానమే ఉత్తారకము అని. భగవద్గీతలో కണ്ണన్ కొన్ని ఉపాయాలు తెలియజేస్తారు మనకి. భగవంతుని చేరుకోవడానికి కొన్ని ఉపాయాలు: కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. వీటి గురించి ఎక్కువగా చెప్తారు. చివరిలో ప్రపత్తి చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చాలా మందికి ప్రపత్తి అనేది తెలియదు. ఈ మూడింటి మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కానీ ఈ మూడింటి ద్వారా మనం భగవంతుని చేరుకోవడం అనేది ఎంతో కష్టమైన పని అని మనకు తెలియదు. మనం చేసేది ఏదో అదే మనకి ఇస్తుంది మోక్షాన్ని అనుకుంటాం, కానీ వాస్తవానికి అది కాదు. ఏ కర్మ చేసినా ఆ కర్మ యొక్క ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు, రైట్. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొన్ని కొన్ని బయటికి క్లియర్గా చెప్పిన విషయాలు ఉంటాయి, కొన్ని రహస్యంగా లోపల దాగిన విషయాలు ఉంటాయి. ఇంత భగవద్గీత సేవించిన వాళ్ళప్పటికీ కూడా భగవాను చేరుకోవడానికి అది గొప్పదైన మార్గం ప్రపత్తి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రపత్తితో కలిపి 4 ఉపాయాలు అయితే 5వ ఉపాయమే చర్మ పరమనిష్ట. అటువంటి నిష్ఠలో ఉన్నటువంటి వారు మధుర కవి ఆళ్వార్. 12 మంది ఆళ్వార్లలో ఒకరు మధుర కవి ఆళ్వార్లు. వారు అనుగ్రహించిన ప్రబంధం ఒకటే ఒక ప్రబంధం, కన్నినున్ సిరితాంబు అని. సన్ననైన ముడులు కలిగిన కోసుకోపోయేటువంటి తాళ్లతోని కట్టబడినటువంటి కృష్ణ పరమాత్మ అని ముందు స్టార్ట్ చేశారు. అటువంటి పరమాత్మని మనసులో కలిగినటువంటి వారు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వారనే కీర్తించాలని ఈ ప్రబంధాన్ని మొదలుపెట్టారు. కానీ తమ ఆచార్యులకు కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడి పురస్సరంగా ఈ ప్రబంధాన్ని మొదలుపెట్టారు, రైట్. యశోద శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి దుందుడుకు చేష్టలు అంటే చిలిపి చేష్టలను తట్టుకోలేక విసిగి వేసారి వెంటబడి కృష్ణుడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే కృష్ణుడు దొరకడు. కానీ పాపం ఆయనే దయదలిచి కట్టుపడాలి అని చిక్కుతాడు. యోగి హృద్యాన్నగమ్యం వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైకనాథం అని మన విష్ణు సహస్రనామాలు చెప్తాం. యోగులకు కూడా దొరికినటువంటి వాడు సాధారణమైనటువంటి బృందావనంలో ఒక ఒక గుల్ల యువతికి తాను చిక్కి కట్టుబడ్డాడు. తాను కట్టలేదు, తాను కట్టుబడ్డాడు. యశోద కృష్ణుడిని కట్టింది అనడం కాదు, కృష్ణుడు యశోద చేత కట్టబడ్డాడు. ఆ విషయాన్ని తలుచుకొని నమ్మాళ్ళు వారు 6 మాసాలు మూర్ఛ పొందారు అని మనకు పెద్దలు చెప్తారు. ఎందుకు అంత పరుడు ఇంత సులభుడయ్యాడా అని. అటువంటి పరమాత్మని ముందు పెట్టుకొని ప్రబంధాన్ని ప్రారంభించారు. మనం 2 తనియన్లు అలాగే 2 పాసురాలు సేవించాం. తనియన్లను మనకు వర్ణించడానికి ఒక 2 ఉన్నారు ముందు, విజయ గారు, కవిత గారు. మీ ఇద్దరు ఒకటేసారి చెప్పండి. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. చెప్పండి. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவர்களே சரணம். ఉమ్.
ఇంకొకరు, ఇద్దరు ఉన్నారు కదా, విజయ్ గారు, కవిత గారు. అవును స్వామి. మీరేనా చెప్పినవారు కవిత గారా? విజయ్ గారు. అవునండి. విజయ్ గారు మీరు చెప్పండి. అలాగండి. ఉమ్. ఆళ్వార్ ఆళ్వార్, చెంపరం ఆ, ఎం మీరు పెరుమానార్ చెప్తాను. జియర్ తిరువడిగళే శరణం. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు మనం నా ఫేస్ కనబడుతుంది అందరూ వాళ్ళకి. కూర్చోండి. ఇద్దరు మాత్రమే అన్మ్యూట్ లో ఉంటారు. చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు. అందరు మ్యూట్ లో ఉండండి. మన మాట వినబడదు, మనం కనబడదు. ఇదే ప్రాబ్లం. అందరికీ అన్మ్యూట్ చేస్తే మ్యూట్ చేసుకొని ఉండాలి ఈ సెషన్లో. ఇది మినిమం మన డిసిప్లైన్. అందరినీ మ్యూట్ చేశాను నేను. మీరెవరు అన్మ్యూట్ చేసుకోలేరు. కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. విజయ ఐప్యాడ్ విజయ్ ఇద్దరు ఉన్నారు. ఎవరు తెలియదు. ఇప్పుడు అన్మ్యూట్ వచ్చింది. చేసుకున్నారా? నేనే అండి, విజయ ఐప్యాడ్. విజయ్ ఐప్యాడ్. ఓకే. అవునండి. మీరున్నారు, కవిత ఉన్నారు. ఓకే. అవునండి. విజయ్ గారు చెప్తారు, తర్వాత కవిత గారు చెప్తారు. అలాగే. సింగిల్ టైం రిపీట్ చేయాలి. అలాగే. అనియన్. రెడీ. అవిదిత విషయాంతర సఠారే అవిదిత విషయాంతర సఠారే అవిదిత విషయాంతర షటారేః ఉపనిషదాముపగానమాత్ర భోగ ఉపనిష ఉపనిషదాముపగానమాత్ర భోగ. ఏక్ లేకుండా చెప్పాలి. ఉపనిషదాముపగానమాత్ర భోగ. ఉపనిషదాముపగానమాత్ర భోగ. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ దగ్గర టెక్స్ట్ లో ఉపనిషదాం ఉపగాన మాత్ర అని ఉందా? దాన్ని కలుపుకోవాలి మీరు. అందుకనే మనం ఉపనిషదాముపగానమాత్ర భోగ. కరెక్ట్. ఉపనిషదాముపగానమాత్రభోగः అపి చ గుణవశాత్ తదేక శేషి అపి చ గుణవశాత్ తదేక శేషి. अपि च गुणवशात् तदेकशेषी మధుర కవి హృదయే మమావిరస్త్ మధుర మధురక విహృదయే మమావిరస్తు. ఒక్క నిమిషం. మధురక విహృదయే మమావిరస్తు. విజయ్ గారు ఒక్క నిమిషం. ఆ, ఆ పదం ఏమిటి అంటే మధుర కవి. చెప్పండి. మధుర కవి ప్లస్ ప్లస్ హృదయే. హృదయే. రెండు కలిపినప్పుడు సంధి జరిగి మధుర కవిర్ హృదయే. మధుర కవిర్ హృదయే. అలాగే. మధుర కవిర్ హృదయే. మధుర కవి హృదయే మమావిరస్త్. మమావిరస్తు. చెప్పండి. మధుర మధుర కవి హృదయే మమావిరస్తు. మీరు చెప్పింది ఎలా అనిపించిందండి కవిత గారు? మధుర కవి స్వామి. హృదయ అని అనిపించింది. అక్కడ రకాల వినిపించలేదు. చూడండి, స్పష్టంగా వినిపించాలి. మధుర కవిర్ హృదయే. మధుర కవిర్ హృదయే. మధుర కవి హృదయే మమ విరస్తు. మమావిరస్తు. మమావిరస్తు. రెండవ తనియన్. வேறொன்னும் நான் அறியேன் வேறொன்னும் நான் அறியேன் வேறொன்னோம் நானறியேன் வேதம் தமிழ் செய்த. வேதம் தமிழ செய்யదా. వేదం తమిళ్ షైద. మీరిద్దరు అట్లాగే ఉండండి. యు రిపీట్ ఫుల్ లైన్. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த. வேறொன்னும் நான் அறியேன் வேதம் தமிழ் செய்த. విజయ్ గారు. మారన్ చడగోపన్. మారన్ సడగోపన్. మారన్ షడగోపన్. వన్ కురుహూరేరే. వన్ కురుహు వన్ కురుహు హే రే. వన్ కురుహు హే. వన్ కురుగుర్ ఏరు. అది రకారం ఏ రకారం కలపాలి. మీరు టెక్స్ట్ చూడటం కన్నా వింటేనే తొందరగా మీకు తెలుస్తుంది. ఇక్కడ వన్ ఇక్కడ హా కురుహు- వస్తుందండి గురుగారు. వన్ ఇక్కడ హా వస్తుందా ఇక్కడ? అదే కురుగు హేరే అని వస్తుంది కదా, అంతేనా? లేదు లేదు లేదు. రెండు సార్లు చెప్తాను వినండి శ్రద్ధగా. అలాగే. వన్ కురుహూరేరు. వన్ కురుహూరేరు. వన్ కురుహు హే రే. రు. వన్ కురుగుర్ ఏరే.
மாரம் சடகோபன் வன் குருகூரேறு மாறஞ்சட கோபன் வன் குருகூரேறு எங்கள் வாழ்வாமென்னேத்தும் எங்கள் வாழ்வார் மென்னேத்தும் எங்கள் வாழ்வால் மென்னேத்தும் மதுர கவியார் மதுர கவியார் மதுர கவியார் எங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எங்கள் வாழ்வாம் என்னேத்தும் மதுர கவியார் எம்மை ஆழ்வார் அவரேயரன். எம்மை ஆழ்வார் வரையேயரன் ఒక్క నిమిషం. ఎమ్మై ఆళ్వార్ ఎమ్మె అవరే ఎరన్ ఆళ్వారవరే చూడండి. ఎమ్మె ఆళ్వారవరే ఎమ్మె ఆళ్వారవరే எம்மை ஆழ்வார் ரவரே కలపాలి. ఆర్ ప్లస్ ఆ చూడండి అక్కడ టెక్స్ట్ మీరు స్క్రీన్ మీద చూడండి. ఎమ్మె ఆళ్వారవరే ఎమ్மை ఆళ్వార్ రావట్లేదు. ఎమ్மை ఆళ్వార్ రవరే మీరు టెక్స్ట్ వేరేది ఫాలో అవుతున్నారా? లేదండి, ఇక్కడ స్క్రీన్ మీదే అండి. మరి అలాంటప్పుడు ఎమ్మె ఆళ్వారవరే రవరే రవరే ఆళ్వారవరే ఎమ్మె ఆళ్వారవరే ఎమ్மை ఆళ్వార్ రవరే అలా ఎమ్మై ఆళ్వార్ అవరే సరే. అరణ్ అర ఎరన్ అలా ఎరన్ అలా కాదు. అలా మీరు 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 అనుకుంటుంది చదువుతున్నారు తప్ప నేను చెప్పింది చెప్పడం లేదు. ఓకే, మీకు ముందే చెప్పాను తమిళ్లో సందులైనప్పుడు కలిపి చదివినప్పుడు ఒకలాగా వినిపిస్తుంది, విడిగా చదివినప్పుడు ఒకలాగా వినిపిస్తుంది. మీరు విడిగా చదివితే అరణ్ అని చెప్పాలి, కలిపి చదివితే ఎరణ్ అని చెప్పాలి. ఆ లైన్ మొత్తం మీరు చెప్తే ఎలా ఉంటుందో తెలిసిన ఎమ్మె ఆళ్వారవరేయరణ్ చెప్పండి. ఎమ్மை ఆళ్వార్ రవరేయరన్ కరెక్ట్. ఎమ్మై ఆళ్వార్ అవరే ఎరన్. ఎవరే స్వామి అడియన్ ఒక మూడోది ఒకసారి చెప్పారండి. మూడో లైన్ అంటారా? అవునండి. ఎంగళ్ வாழ்வாமென்னேத்தும் ఎంగల్ వాల్వాల్ మెన్నేతుమ్ எங்கள் வாழ்வாமென்னேத்தும் ఎంగల్ వాల్వాల్ మెన్నేతుమ్ மதுர கவியார் మధుర కవియార్ எம்மை ஆழ்வார் அவரேயரன். ఎమ్మై ఆళ్వార్ అవరే ఎరన్. సరే, యూ రిపీట్. எம்மை ஆழ்வார் அவரேயரன். எம்மை ஆழ்வார் அவரே நன்று దీని అర్థం ఎమ్మ కూడా మీకు ఎమ్మ కొంతమంది సేవించాను, అందులో మీరు రికార్డింగ్ చూసుకోండి. రికార్డ్ అయినవి ఆ తర్వాత అప్లోడ్ చేస్తారు. ఓకేనా? స్వామి ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు గోష్ఠిలో ఇద్దరు చెప్పిన వాళ్ళు ఒకళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, స్క్రీన్ మీద మీకు 4 అనేది ఏం కనబడుతుందో ఒకసారి చదవండి. మీరు కాకుండా ఎమ్మై ఒక్క నిమిషం, మీరు కాకుండా ఇంకొకరికి అన్మ్యూట్ చేస్తాను. స్వామి నేను స్వామి ఇంకొకరికి అన్మ్యూట్ చేస్తాను. దేవకి గారు మీకు అన్మ్యూట్ చేస్తాను. మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ మీద 4 లైన్ ఏం కనబడుతుందో యాజ్ టీజ్ చదవండి దాన్ని. எம்மை ஆழ்வாரவரே எரன். అలా చదవాలి. చూడండి, విడదీసినప్పుడు ఎంఐ ప్లస్ ఆళ్వార్, కలిపినప్పుడు ఎంఐ ఆళ్వార్ అని చదవాలి. ఎందుకంటే మనం ఎక్కడన్నా నేర్చుకున్నాము అని చెప్తాము, చదివినప్పుడు ఓ ఇలా నేర్చుకున్నారు ఏంటి అంటారు. తమిళ్లో సందులు చాలా ప్రధానం. తెలుగు సందులు వేరు, తమిళ సందులు వేరు, సంస్కృతంలో వేరు. అరణ్ మీరు పలికింది కరెక్టే, కానీ పూర్తి లైన్లో చదువుతున్నప్పుడు ఎరణ్ అని పలకాలి. ఎమ్మె ఆళ్వార్ అవరేయరణ్ చెప్పండి ఇప్పుడు విజయ్ గారు.
వెళ్ళిపోయారా? మ్యూట్లోకి వెళ్ళిపోయారా? సరే, మళ్ళీ అన్మ్యూట్ చేయాలి. మీకు గతంలో చెప్పినట్టుగా మీరు ఒకసారి మ్యూట్ చేసుకుంటే మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. కొంచెం స్పీడ్గా కానిచ్చేద్దాం. ఒకసారి లాస్ట్ లైన్ చెప్పండి విజయ్ గారు, కవిత గారు. అలాగే అండి. ఆ, ఎమ్మై స్వామి. ఆళ్వార్ ఎవరేయరన్. ఉమ్. ఎమ్మై ఆళ్వార్ అవరేయరన్. మళ్ళీ మీరు ఎంఐ ఆళ్వారనే చదువుతున్నారు కవిత గారు. ఎమ్మై ఆళ్వార్ అవరేయరన్. కరెక్ట్ చదివారు ఇప్పుడు. స్వామి. సరే, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. తర్వాత కణిని చిరుత్తాంబినాడు మొదటి 2 పాసురాలు సేవించడానికి సుకన్య గారు ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు. తర్వాత గోవర్ధనాచార్య స్వామి గారు. గోవర్ధనాచార్య స్వామి వారికి కూడా అన్మ్యూట్ చేస్తున్నాడు దాసుడు. అయ్యా, అన్మ్యూట్ చేసుకోండి. యా అడిగి అడిగాను స్వామి. అడిగి సుకన్య గారు ముందు చెప్తారు. ఆ తర్వాత గోవర్ధనాచార్య స్వామి వారు రెండో వారు చెప్తారు. తర్వాత ప్రతిభ చెప్తారు. ఇప్పుడు మీరు ఇద్దరు, సుకన్య గారికి నేను అన్మ్యూట్ చేయలేదు అనుకుంటాను. సుకన్య గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అడియన్ స్వామి. ఆ, చెప్పండి ఒకసారి. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. ஆழ்வார் திருவடிகளே சரணம். జీయర్ ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆళ్వార్ ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். మొట్టమొదటి పాసురం. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. కన్నీనున్ సిరుత్తాంబినాల్. కన్నినన్ సిరుత్తాంబినాల్. கண்ணினும் சிறுத்தாம்பினால் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன். கட்டுண்ண பண்ணிய பெருமாயன். கட்டுண்ண பண்ணிய பெருமாயன். கட்டுண்ண பண்ணிய பெருமாயன். ఎన్నప్పనిల్. ఎన్నప్పనిల్. One after another. Number 1 Sukanya, number 2 Gordhanaಚಾರ್ಯ Swami, number 3 Pratibha. ఎన్నప్పనిల్. ఎన్నప్పనిల్. என்னப்பனில் ఎన్నప్పనిల్. నన్నిట్టన్ కురుగూర్. నన్నెట్టెన్ కొనుగోర్. நன்னிட்டுன் குருகூர். నన్నిట్టన్ కురుగూర్. நன்னிட்டன் குருகூர். నన్నెత్తన్ కురుగూర్. నంబియన్నక్కాల్. నంబియన్నక్కాల్. நம்பியன்றக்கால். ఎన్రా అని చదవకూడదు, ఎన్నా అని చదవండి. ఎందుకో రేపు చెప్తాను. నంబియన్నక్కాల్. நம்பியன்னக்கால். నంబియన్నక్కాల్. అన్నిక్కుమముదూరం. అన్నెక్కమముదూరం. அன்னிக்கும் அமுதூரும். అన్నిక్కుమముదూరం. ఎన్నావుక్కే. ఎన్నావుక్కే. என்னாவுக்கே. ప్రతిభ. ఎన్నావుక్కే. ఇప్పుడు ఒకసారి మనం పారాయణ ప్రోత్సాహంగా చేసినప్పుడు గోష్ఠులు ఎలా చదువుతారో ఒకసారి చూద్దాం. கண்டினும் சிறுத்தாம்பினால் కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్పనిల్ అని మున్నుడు సేవించేవారు చెప్పి ఆపుతారు అక్కడికి. పిన్నడు సేవించేవారు నన్నిట్టన్ గురుగోర్ నంబియన్నక్కాల్ అన్నిక్కు మముదూరం ఎన్నావుక్కే అని పిన్నడు సేవించేవారు చెప్తారు. ఏమిటి దీని అర్థం? యశోద చేత కట్టబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుడులు కలిగినటువంటి సన్నటి ఒరుసుకుపోయే తాళ్లతోని కట్టబడినటువంటి కృష్ణ పరమాత్మ ఎన్నప్పనిల్ ఆశ్చర్యమైన చేష్టమైనటువంటి నా స్వామి కంటే ప్రీతి పురస్కరంగా నేను ఆశ్రయించినటువంటి కురుగురులో వేయించేసినటువంటి ఆ నమ్మాళ్వారని తలుచుకున్నంత మాత్రం చేత నా నాలుక అన్నిక్కుం తీయబడుతుంది. అముదూరం అమృతం ఎడతెగక ఊరుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? కృష్ణ పరమాత్మ కన్నా మా ఆళ్వారిని తలుచుకుంటేనే నాకు నోరంతా తీయగా అయిపోయి అమృతం ఊరుతూ ఉంటుంది అని మొట్టమొదటి పాసురంలో కీర్తించారు నమ్మాళ్వారిని. ఎవరు? మధుర కవి ఆళ్వారు. రెండవ పాసురం సేమ్ సిస్టమ్. నావినాల్ నవిత్. నావినాల్ నవిత్. நாவினால் நவித்த. నావినాల్ నవిత్. ఇన్బమీదినేన్. ఇన్బమెய்தினேன். இன்பமேயுதேன்.
ఇన్బమెయిదినేన్ గోవర్ధనాచార్య స్వామి వారు ఇన్బమెయిదినేన్ ఆ ఎన్బై ఇన్బమెయ్యిదినేన్ ఇన్బమెయ్ ఇన్బమెయిదినేన్ ఇన్బమెయ్యిదినేన్ మెయ్యిది ఇన్బమెయిదినేన్ అని చెప్పాలి. ఇన్బమెయ్ ఒక పదం, దినేన్ అలా చెప్పుకుంటే కలిపేసినప్పుడు ఇన్బమెయిదినేన్ ఇన్బమెయ్యిదినేన్ ఇన్బమెయిదినేన్ ఇన్బమెయిదినేన్ ఇన్బమెయ్యిదినేన్ మేవినేన్ மேவினேன் மேவினேன் அவன் பொன்னடி மெய்மையே அவன் பொன்னடி மெய்மையே அவன் பொன்னடி மேயுமே అవన్ పొన్నడి మేమయే అవన్ పొన్నడి మెయ్మయే గోచరం చేస్తారు మళ్ళీ ఒకసారి. அவன் பொன்னடி மேயுமையே మెయ్మయే అని స్ట్రెస్ చేయకుండా కలిపి చెప్పండి. మెయ్మయే மேய்மையே కరెక్ట్. తేవు మత్తరియేన్ தேவுமத்தறியேன் தேவுமத்தறியேன் తేవు మత్తరియేన్ కురుహూర్ నంబి குருகூர் நம்பி குருகூர் நம்பி కురుహూర్ నంబి పావి నిన్నిసై பாவினின் இசை பாவினின் இசை పాడి నిన్నిసై పాడిత్తిరివనే பாடித்திருவனே பாடித்திரிவனே பாடித்திருவனே పాడిత్తిరివనే ఇది చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి మళ్ళీ పాసురాన్ని పిన్నడిపినగా చూస్తే నావినాల్ నవిత్ ఇన్బమేదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి మేమయే ఇది మున్నడి చెప్తారు. పిన్నడి తేవుమత్తరియేన్ కురుహూర్ నంబి పావి నిన్నిసై పాడిత్తిరివనే ఏం చెప్తారు ఇక్కడ? స్తోత్రం చేసేటువంటి నా నాలుక చేత ఎప్పుడు నిరతిశయంగా ఆనందం పొందుతూ స్తోత్రం చేసేటువంటి ఆ ఆళ్వార్ ప్రబంధాలు ఉన్నాయి. ఆళ్వార్ ప్రబంధాలు అలాగే అవన్ పొన్నడి ఆళ్వార్ యొక్క అద్వితీయమైనటువంటి బంగారం వంటి ఆ తిరువడిగళ్లను నిత్యము నేను ఆశ్రయించాను. నాకు దేవమత్తరియన్ కురుహూర్ నంబి, నాకు ఇంకొక దైవం ఎవరో తెలియదు. కురుహూరులో చేసిన ఆళ్వారు తప్ప నాకు ఇంకో దైవం తెలియదు అంటున్నారు. అంటే వారినే సర్వంగా భావించారు. అరియేన్ ఎరుగను కురుహూరు నంబి ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులుగా వేయించేసినటువంటి ఆళ్వార్ల యొక్క తిరువామి ప్రబంధాన్ని ఇన్నిసై పాడి ఇంపైన రాగంతో చక్కగా గానం చేస్తూ తిరుగుతూ ఉంటాను. ఇది రెండవ పాసురం యొక్క అర్థం. ఇవాళ 3-4 సంత సేవిస్తాం. వాటి యొక్క అర్థాన్ని రేపటి రోజున సేవిస్తాం. రైట్. మూడో పాసురం ఒక్కటి చెప్పుకొని ఆపుకుందాం ఈ రోజున. రేపటి రోజున కంటిన్యూ చేద్దాం. మూడో పాసురాన్ని కూడా మీరే సొంతగా చెప్పండి. తిరితందాగిలుం திரிதந்தாகிலும் திருத்தந்தாகிலும் తిరితందాగిలుం దేవపిరానుడై தேவபிரானுடை దేవపిరానుడై தேவபிரானுடை దేవపిరానుడై కరియకోల கரியகோல கரியகோல గరియకోల తిరువురు కాన్బన్నాన్ திருவொரு காண்பன்னான் అక్కడ కావత్తు మిస్ అయ్యింది. తిరువురు కాన్బన్నాన్ திருவொரு காண்பன்னான் திருவுருக்கான்பன்னான் సిరీస్ మిస్ అవుతున్నా. పెరియవన్ కురుహూర్ பெரியவன் குருகூர் பெரியவன் குருகூர் పెరియవన్ కురుగూర్ నగర్ నంబిక్ நகர் நம்பிக்கு நகர் நம்பிக்கு నగర్ నంబిక్కు ఆళురియనాయ్ ஆளுரியனாய் ஆளுரியனாய் ఆలురియనాయ్ కలిపి చెప్పండి. నగర్ నంబిక్ ఆళురియనాయ్ நகர் நம்பிக்காள் உரியனாய் நகர் நம்பிக்காளுரியனாய் నగర్ నంబిక్కాలురియనాయ్ అడియేన్ அடியேன் அடியேன் అడియేన్ పెత్తనన్మయే பெத்த நன்மையே ఆళ్వారంగలమానార్ జీయర్ తిరువడిగళే శరణం. మధుర కవి ఆళ్వార్ తిరువడిగళే శరణం. రేపటి రోజున మళ్ళీ ఇంకా వీటి యొక్క అర్థాన్ని ఇంకో 2 పాసురాలు మనం సేవించే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున మళ్ళీ తన్యలు ఇవన్నీ ఉండదు. నేరుగా 1-2 పాసురాలు ఎవరు రిపీట్ చేస్తారు సింగిల్ టైం.
థర్డ్ రిపీట్ కూడా చేస్తారు. రేపు థర్డ్ పర్సన్ అర్థం చూసి 4, 5 ముందుకెళ్తాం. శ్రీమతే రామానుజాయ నమః. అడిగిన రామానుజ దర్శనం. అడిగేన్ స్వామి. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక